ఏమండి పాలు, ఏమండి పాలు తీసుకోండి. నాకేమొద్దు. 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. వద్దు, నాకు శివాజీ తప్ప ఏమొద్దు. నాకేమొద్దు. మీరైనా చెప్పండి అత్తయ్య. వినడమ్మా. బాబు ఏంటి బాబు? ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమొస్తుంది అని. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళనొప్పులు వస్తాయి, జాయింట్స్ పెయిన్స్. అది కాదు, ఈ రోడ్డు రంపటి వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని. బెజవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడి ఇచ్చుకొట్టానంటే బుర్ర బద్దలేసిపోతా. నేను అడిగేది ఈ రోడ్డు రంపటి వెళ్తే మా అల్లుడు గారు ఇల్లు వస్తుందా రాదా అని. నీ అల్లుడు గారు ఇల్లు రావచ్చు, అల్లు రామలింగ గారు అల్లుడు చిరంజీవి గారు ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారు అల్లుడు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు రావచ్చు. మా అల్లుడు గారు ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, అది ఏ పక్కన వస్తుంది అని. కుడి పక్కన రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, కుడి పక్కన రావచ్చు, కుడి పక్కన రావచ్చు. మా బండి సూర్యరావు గళ్ళలాగే నీకు కూడా మ్యాటర్ బుర్రకెక్కట్లేదు. ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడి గారి ఇంటికి వచ్చింది, వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అది ఎక్కడ ఉంది అని అడుగుతాం. రాంపల్లిలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, కోకట్పల్లిలో ఉండొచ్చు, పోయినపల్లిలో ఉండొచ్చు. పట్నంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి? పట్నమా? మెహదీపట్నంలో ఉండొచ్చు, ఇబ్రహీంపట్నంలో ఉండొచ్చు, గౌరీపట్నంలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు. పట్నం వెళ్ళిపోతావేంటి నువ్వు? లేకపోతే ఎప్పటి నుంచి ఎదుగుతున్నావు ఎల్లుడు అడ్రస్? నువ్వు 6-7 వారాల నుంచి ఎత్తుకుతున్నావు. అడ్రస్ లేకుండా 6-7 వారాల నుంచి ఎదిగితే దొరికేస్తారా? అడ్రస్ దగ్గర ఎత్తుకుని 2 ఏళ్ళ నుంచి ఎదుగుతున్నాడు మా అల్లుడు అడ్రస్, ఇప్పటికీ దిక్కులేదు. ఎవరాలు అయ్యి సరిగ్గా లేవా? వివరాలు సరిగ్గా లేకపోవడం ఏంటి? డీటెయిల్ గా ఉంటాయి, కావాలంటే చూడు. డోర్ నంబర్ 7-9-11-6-11-3/369/3/16/AB21. ఏంటి ఇంత వివరంగా ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయావా నువ్వు? వివరంగా ఉందా అంటే నీకు తెలుసా ఈ అడ్రస్? ఓ 1వ క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు. ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్తావంటే సెంటర్కి వెళ్ళు, ఆటో అట్టుకో, పట్టుకున్నాం, స్టేషన్ లో దిగు, దిగాం, రైలు ఎక్కు, ఎక్కాం, నెడదబోల్లో దిగు, దిగాం, గుర్రబండి అట్టుకో, పట్టుకున్నాం, కోరమావిడి వెళ్ళు, వెళ్ళాం, అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టంపటే వెళ్ళిపో, వెళ్ళాం, జాగ్రత్త గట్టు నిండా నిప్పులు దారి చూసుకుని వెళ్ళు. ఆ అమ్మోరు గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు. ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే ఎక్కడ ఉంటాడు, ఆడితో మాట్లాడక, ఆడికి మనకి పడదా ఎగస్పతి. ఆ కుడేపుకి కూడా తిరక్కో, బ్యాడ్ లేడీ ఉంటది, ఊరికి కొత్త కదా, అట్రాక్ట్ అయిపోయి దెబ్బ అయిపోతా. అలా తిన్నంగా వెళ్ళిపో, ఆ సందు చివరికంటా వెళ్ళిపోతే అక్కడ కరెంట్ స్తంభానికి అనుకుని ఉంటది. ఏంటి పిడక? కాదు, మన బొడ్డు భద్రంగడి కొట్టు. అక్కడికి వెళ్ళి ఇలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు. వాళ్ళు లేకపోయినాడు కొడుకుంటాడు, చేతిలో ఎట్టేస్తాడు. ఏంటది? ఎక్కాల బుక్కు. ఎక్కాల బుక్క? వెంకట్రామాండుకో ఎక్కాల బుక్కు. వెంకట్రామాండుకో ఎక్కాల బుక్ ఎందుకు? అంకిలన్నీ అందులో ఉంటాయి. అమ్మయ్యా, వీడికి అడ్రస్ చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతాడు, మనకి ఎవడు చెప్తాడో ఏంటో. అయ్యగారు మొన్న మీరు ఆఫీస్కి వెళ్ళాక శివాజీ బాబు మన ఇంటికి వచ్చాడండి. ఇంటికొచ్చాడా? అవునండి, అదోలా ఉండటంతో అనుమానం వచ్చి చూడకూడదు అనుకుంటూనే కిటికీలోని చూస్తే అమ్మగారి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడండి. అమ్మగారు మాత్రం కోపంగా ఏదో అన్నారండి, ఏడుస్తూ వెళ్ళిపోయాడండి. ఏంటండి, ఏమైంది? అది చెప్పాల్సింది నువ్వు చెప్పు. మొన్న శివాజీ ఇంటికి వచ్చాడా? రాలేదే. చెప్పు, లేదంటే చంపేస్తాను. మీరే చెప్తే నన్ను కాదు, వాడిని చంపేస్తాను, నరికి పోగులు పెడతాను. వాడు చేసిన పని తెలిస్తే మీరే కాదు, ఏ మగాడైనా ఊరుకోడు. మీరు మగాడని అనుకుంటున్నాను. ఏంటి నోటికొచ్చాడు వాగుతున్నావు? వాడి మీద నింద వేస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? నిందలా? ఇదే నిందలా? ఇది నిందలు కావండి, ఇంకా పచ్చిగానే ఉండి నెత్తరోడుతున్న నిజాలు. ఈ ఘాట్లేంటని మీరు అడిగితే పిచ్చి కుక్క కరిచిందని చెప్పాను, గుర్తుందా? ఆ పిచ్చి కుక్క ఎవరో కాదు, మీరు 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 మీరంతా దేవుడని దేవులాడుతున్న మీ ఫ్రెండ్ శివాజీ. చిన్నప్పటి నుంచి మీరు పాలు పోసి పెంచిన ఆ విషపు పురుగు కోరల గుర్తులివి. నాకు తెలుసు. తెలుసా? ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుసు. నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని 1000 ఇంతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా.
అంతవరకు ఈ సీత నిద్రపోదు, నిన్ను నిద్రపోనివ్వదు. నిజం తెలిసి ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? ఊరుకున్నాను. ఒక మంచి మనిషిని పట్టుకుని పదే పదే నీ మాటలతో చేష్టలతో చిత్రహింసలు పెడుతుంటే మౌనంగా భరించిన వాడి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావని చూస్తూ ఊరుకున్నాను. శివాజీ తప్పు చేశాడని నీకు తెలుసు కానీ ఆ తప్పుకి వాడు ఎంత పశ్చాత్తాపడ్డాడో నీకు తెలియదు. అది తెలుసుకుని ఎప్పటికైనా వాడిని క్షమిస్తావని ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నానే. ఆపండి. ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు? సాయం కోరిన ఓ ఆడదాన్ని అనుభవించాలని చూసిన నీచుడు మీకు గొప్పవాడా? నన్నింత మానసిక క్షోభకి గురి చేసిన ఆ దుర్మార్గుణ్ణి నేను క్షమించాలా? మీరు అసలు నా మొగుడేనా? మొగుణ్ణి కాబట్టి అలా చేశానే. ఆ దిక్కుమాలిన రాత్రి తాగిన మైకులో నిన్ను ముట్టుకున్నాడన్న విషయం పెళ్లికి ముందే తెలుసుంటే నీ కాళ్ళు పట్టుకుని పట్టుమాలి వాడికిచ్చి పెళ్లి చేసేవాడినే. కానీ కర్మ కొద్ది ఆ మూడు ముళ్ళు వేశాకే ఆ విషయం నాకు తెలిసింది. తప్పే, వాడు తెలియక నీ విషయంలో తప్పు చేశాడు. కానీ నువ్వు తెలిసి తెలిసి దారుణమైన తప్పులు చేశావు. ఆ రోజు అమ్మవారి గుడిలో మన ఇద్దరం సంతోషంగా ఉండాలని వాడు రాశాడు. కానీ నేనేం రాశాను తెలుసా? శివాజీ నా భార్య క్షమించాలి, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండకూడదని రాశాను. కానీ నువ్వేం రాశావు? వాడు సర్వనాశనం అయిపోవాలని రాశావు. అది చదివి వాడు బాధపడ్డాడే కానీ దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. నీ ఒంటి మీద చెయ్యి వేసిన పాపానికి మొత్తం స్త్రీ జాతిని అవమానించినంత పాపమని భావించాడే వాడు. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా ఆ పాడైపోయిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటే సాటి ఆడదాన్ని కూడా చూడకుండా తనకి అన్యాయం చేస్తున్న ఆలోచన కూడా లేకుండా ఆ పిచ్చి పిల్లని రెచ్చగొట్టి వాళ్ళ కాపురంలో చిచ్చి పెట్టావు. అందుకు వాడు కుమ్మిలిపోయాడే కానీ నీ కుళ్ళుని బయట పెట్టలేదు. ఇన్ని చేసినా వాడెందుకు నీ నిజ స్వరూపం బయట పెట్టలేదో తెలుసా? నువ్వు వాడికి ఇచ్చిన కాఫీలో పంచదారికి బదులు ఉప్పు వేసావుగా. ఆ విశ్వాసానికి నువ్వు పెట్టిన గొప్ప పేరు పిచ్చి కుక్క. ఇన్నాళ్ళు తోటాలంటి మాటలతో వాడి గుండెని ముక్కలు ముక్కలు చేశావు. కానీ గాయపడింది ఆ గుండె కాదే, ఈ గుండె. పశ్చాత్తాపంతో వాడు, పగతో నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలిసే. కానీ నాలో చెరిసగమైన మీ ఇద్దరి క్షోభని చూస్తూ నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలియదు. వాడు కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని అమ్మ అన్నా కూడా నీ హృదయం కరగలేదంటే నువ్వు అసలు ఆడదానివి కాదే. వద్దు, ఎవరి మంచి మనసు నువ్వు గుర్తించాలని ఇన్నాళ్ళు ఓపికగా భరించానో వాడే లేకపోయాక నువ్వెందుకే? మా స్నేహం నీకు అడ్డైనప్పుడు మా స్నేహానికి నువ్వు అడ్డే. పోవే, మన బంధాన్ని తెంపేసుకుని వెళ్ళిపో. నీ పగతో నువ్వే రగిలిపో. నువ్వు అంటించుకున్న చిచ్చులో నువ్వే కాలిపో. నాకేమి చెప్పద్దు. నా శివాజీ లేని బతుకు నాకొద్దు, నాకొద్దు. శివాజీ తప్పు చేశాడేమో కానీ తప్పుడు మనిషి కాదమ్మా. వాళ్ళిద్దరిని దూరం చేసి నువ్వు చాలా తప్పు చేశావు. ఎంత పెద్ద పాపానికైనా ప్రాయశ్చిత్తమే పెద్ద శిక్ష అమ్మా. అది వారికి ఎప్పుడో పడింది. క్షమించగలిగే గొప్పతనం మీ ఆడవాళ్ళకే ఇచ్చాడమ్మా ఆ భగవంతుడు. తోడబుట్టిన వాడు తప్పు చేశాడు అనుకుని శివాజీని క్షమించు తల్లి, క్షమించు. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదమ్మా. మీకు తెలుసా? నిజంగా నాకు తెలియదు. నాకు తాళి భిక్ష పెట్టండి. అతను ఎక్కడున్నారో చెప్పండి. త్వరగా లోడ్ చేయించు. ఏంటి గురు వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అలా డల్గా ఉంటున్నావు? పంచుడు.
గంగ మామూలు మనిషి నేను సుఖపెట్టాలి. మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి. రే, ఈ జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదా? తెలియక మీరు తప్పు చేస్తే తెలిసి నేను తప్పు చేశాను. మీ ఇద్దరిని విడదీసి క్షమించడానికి పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి. రక్షాబంధనం కట్టిన చేతులతో రక్షించమని వేడుకుంటున్నాను. నా భర్తని కాదు, నేను సగాన్ని, నీ ప్రాణాన్ని. ఏమైంది నా వంశీ? అమ్మా, ఏంటిది? ఆ రోజు అడగకుండానే ప్రతిభిక్ష పెట్టావు. ఈ రోజు అడుక్కుంటున్నాను పుత్రభిక్ష పెట్టమని. నేను వచ్చేసాను. వంశీ, వంశీ, కళ్ళు తెరవరా వంశీ. శివాజీ, నువ్వు నువ్వు నన్ను విడిచి ఎలా ఎలా వెళ్ళగలిగావురా? నేను నీ ఫ్రెండ్ని కాదురా, పాపాత్ముడి. నన్ను ఈ చేతులతో చంపేయి. ఈ చేతులకి అవి చేత కావురా. కంటికి చేతికి ఉన్న బంధం లాంటిదిరా మన అనుబంధం. చేతికి దెబ్బ తగిలితే కన్నేడుస్తుంది, కన్నేడిస్తే చేయి తుడుస్తుంది. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని మాట ఎవరా? నా శవం కాలి బూడిదయ్యే వరకు నన్ను భరించరా. ప్లీజ్ రా, నాతోనే ఉంటానని చెప్పరా, చెప్పరా. ఎక్కడికి తెలీదు. నా కుదిరిన పిచ్చి నీకు పట్టిందా? నా భర్తను శిక్షించింది చాలు.
ఇంకా ఇంకా శిక్షించి ఆయన చంపేకు. నీ పట్ల చెడుగా ప్రవర్తించాడనేగా చెడిపోయిన నన్ను పెళ్లి చేసుకున్నాడు. నీ దృష్టిలో ఆయన రాక్షసుడైతే నా దృష్టిలో ఆయన దేవుడు. అవును, నీ దేవుడు నా దేవుడితో సుఖంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను. ప్రాణ స్నేహితుల్ని వేరు చేసి తప్పు చేశాను. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నాను. వాళ్ళిద్దరిని దగ్గర చేసి నువ్వు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తప్పు చేస్తావమ్మా? లేదత్తయ్యా, అంత మంచి వ్యక్తికి భార్యగా ఉండే అర్హత నాకు లేదు. అంత మాటనకమ్మా. ఆడదానికి ప్రాణం, మానం. ఆ మానానికి అవమానం జరిగితే తట్టుకోలేక శివాజీని శిక్షించాలని వ్రతం పట్టాం. ఆడది చేసే వ్రతాలన్నీ మొగుడి క్షేమం కోసమే. ఆ మొగుడే నిన్ను నిప్పుని ఒప్పుకున్నాక తప్పు చేయని నువ్వెందుకమ్మా ఇంత బాధపడతావు? ఆయన్ని క్షమించి రాఖీ కట్టి తోడబుట్టినవని చేసుకున్నావు. చెల్లెలు కాపురం నాశనమైపోతే ఆ అన్నయ్య భరించగలడా? అవును సీత, నువ్వు శివాజీ నాలో చేరుసగం. నీలో ఎవరు లేకపోయినా నేను లేను. జరిగిందంతా ఒక పీడకలుగా మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్నాడమ్మా. తప్పకుండా మావయ్య, ఇంత మంచి మనసులున్న మనుషుల మధ్య ఆనందంగా ఉంటాను. అయ్యో, ఏంటండి ఇది? ఈ నమస్కారం నీకు కాదమ్మా, మా మగవాళ్ళు చేసే తప్పుల్ని క్షమించే మీ స్త్రీ జాతికి. బాగుంది, చాలా బాగుంది. అవునవును, కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది. అబ్బా, నేను చాలా బాగుంది అన్నది కొత్తిమీర పచ్చడి గురించి కాదు సార్, మీ జంటల్ని ఇలా చూసి. జంటలు బాగానే ఉన్నాయి. జంట నగరాలే ఏం బాగోలేవు. నువ్వెప్పుడు వచ్చావు నాన్న? అబ్బే మొన్న 2 నెలలు అయిందో. 2 నెలలు అయిందా? 2 నెలల నుంచి హైదరాబాద్ లో ఏం చేస్తారండి? మీ అడ్రస్ ఎత్తుక్కుంటున్నాను. ఎత్తవ కొంప ఇక్కడెక్కడో కట్టి దొబ్బించుకోకపోతే ఆ రైలు స్టేషన్ కి ఎదురుగా దొబ్బించుకోవచ్చుక. ఎతకలాక సచ్చాను. అయితే ఇప్పుడు ఎలా వచ్చారు మరి? ఇంకెవరిని అడిగినా చెప్పట్లేదని ఒక్కొక్క తలుపే కొట్టుకొచ్చేస్తున్నాను. ఈ తలుపు దగ్గరకు వచ్చేసరికి పుసుక్కుని మీరు కనిపించేశారు. ఇక్కడ ఏదో వాసన వస్తున్నట్టుంది. కుక్క చచ్చిన వాసనలా ఉంది. అవును, ఒక్క సచ్చిన వాసన కాదు, జున్నెట్టుకొచ్చాను. అమ్మా సీత, సీత, ఆ పులిపై తీసుకొని బయట పారాయండి. చేత కడుపులో తిప్పినట్టుంది. ఇది కడుపు తిప్పడం కాదు, నెల తప్పడం. అంటే నేను తండ్రివి కాబోతున్నావు రా ఇడియట్. అంటే నేను పుసుక్కుని తాతను కాబోతున్నాను అన్నమాట. అయ్యి బాబాయ్ బాబాయ్, నాకు ఇది చాలా బాగుంది.